న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము. గిద్యోను అబీమెలకు. గిద్యోను పిలుపు. ఇశ్రాయేలీయులు మరలా దుష్కార్యములు చేసి యావేకు కోపము రప్పించిరి. అందుచే యావే వారిని 7 ఏండ్లు మిద్యానీయుల వశము చేసెను. మిద్యానీయులు ఇశ్రాయేలీయులను నేలబెట్టి కాలరాచిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయులకు భయపడి కొండ బొరియలలో దుర్గములలో దాగుకొనజొచ్చిరి. ఇశ్రాయేలీయులు పైరు వేయగనే మిద్యానీయులు, అమోరీయులు, తూర్పు దేశపు ప్రజలు కూడా దాడి చెయ్య వచ్చి పడెడివారు. ఇశ్రాయేలు మండలముననే గుడారులు పన్నుకొని గాజా వరకు వారి పైరు పంటలు నాశనం చేసేడివారు. వారి ఎడ్లను, గొర్రెలను, గాడిదలను తోలుకొని పోయేటివారు. చివరకు ఇశ్రాయేలులకేమీయూ మిగిలెడిది కాదు. మిద్యానీయులు తమ పశువుల మందలతో, గుడారములతో వచ్చి మిడుతల దండు వలె దిగుడివారు. వారిని గాని వారి ఒంటెలను గాని లెక్కింపవలను పడదు. వారు కాలు పెట్టిన నేల వల్లకాడు కావలసినదే. మిద్యానీయుల దోపిడి వలన ఇశ్రాయేలీయులకు పొట్టకూడు కూడా కరువైపోయెను. అందుచే వారు యావేకు మొరపెట్టుకొనిది. ప్రవక్త సందేశము. ఇశ్రాయేలీయుల మొర విని ప్రభువు వారి చెంతకు ఒక ప్రవక్తను పంపెను. అతడు, ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు సందేశమిది. నేను మిమ్ము దాస్య గృహము ఐగుప్తు నుండి వెలుపలికి కొని వచ్చితిని. ఐగుప్తీయుల నుండి, మిమ్ము బానిసలనుగా ఏలిన యజమానుల నుండి మిమ్ము కాపాడితిని. వారిని మీ ఎదుట నుండి తరిమివేసి వారి భూములను మీ వశము చేసితిని. మీ దేవుడైన యావేను నేనే కనుక మీరు అమోరీయుల మండలమున వసించున్నప్పుడు వారి దైవములను సేవింపవలదని ఆజ్ఞాపించితిని. అయినను మీరు నా మాట పెడచెవిని బెట్టిదిరి గదా అని వారిని మందలించెను. దేవదూత గిద్యోనునకు దర్శనమిచ్చుట. యావే దూత వచ్చి ఒఫ్రా చెంతగల సింధూరము కింద కూర్చుండెను. ఆ చెట్టు అబీఎస్రేయుని వంశమునకు చెందిన యోవాషునిది. యోవాషు కుమారుడు గిద్యోను మిద్యానీయుల కంటబడకుండుటకై ద్రాక్ష పండ్లను త్రొక్కించు ఘాటిలోనే గోధుమ గడ్డి త్రొక్కించుచుండెను. అప్పుడు దేవదూత అతనికి ప్రత్యక్షమై, శూరాగ్ని, యావే నీకు తోడై ఉన్నాడు అని పలికెను. గిద్యోను, అయ్యా, యావే తోడై ఉన్నచో మాకీ అగచాట్లేల పట్టును? ప్రభువు మమ్ము ఐగుప్తు నుండి తీసుకొని వచ్చెనని మా పూర్వులు వచించెదరు గాని ఆ అద్భుత కార్యములన్నీయు నేడేమైనవి? యావే మమ్ము పరిత్యజించి మిద్యానీయుల వశము చేసెను కదా అనెను. యావే అతని వైపు చూచి, నీవు బలవంతుడవై మిద్యానీయుల మీదికి పొమ్ము, ఇశ్రాయేలును శత్రువుల బారి నుండి రక్షింపుము. నేనే నిన్ను పంపుచున్నాను సుమా అని చెప్పెను. గిద్యోను, ప్రభూ, నేనేమిటి? ఇశ్రాయేలును రక్షించుటేమిటి? మనష్షే గోత్రమున మేము ఊరు పేరు లేని వారము. ఇక మా కుటుంబమున నాకు కాసంత విలువ లేదు అని పలికెను. యావే అతనితో, ఓయి, నేను నీకు తోడైయుందును. నీవు మిద్యానీయులను ఏక నరుని వలె చితకగొట్టెదవు అని చెప్పెను. గిద్యోను యావేతో, నేను నీ దయకు పాత్రుడనైతినేని ఇప్పుడు నాతో మాటలాడినది నీవే ననుటకు రుజువుగా నాకొక గురుతు నిమ్ము. నేనే వెడలిపోయి నా బలి అర్పణమును గొని వచ్చి నీ ఎదుట నిడు వరకు నీ విట నుండి సాగిపోవలదు అని మనవి చేసుకొనెను. అతడు, నీవు వచ్చు వరకు నేనిచ్చుటనే ఉందును, పొమ్ము అనెను. గిద్యోను వెడలిపోయి ఒక మేక కోనును కోసెను. కుంచెడు పిండితో పొంగని రొట్టెలు కాల్చెను. వండిన మాంసమును బుట్టలో నిడికొని మాంసపు చారును చట్టిలో పోసుకొని సింధూరము చెంతకు కొని వచ్చెను. దేవదూత అతనితో, మాంసమును పొంగని రొట్టెలను రాతిపై పెట్టుము, మాంసపు చారును వానిపై పోయుము అని చెప్పెను. అతడట్లే చేసెను. దేవదూత
తన చేతి కర్రను చాచి దాని కొనతో మాంసమును పొంగని రొట్టెలను తాకెను. వెంటనే రాతి నుండి గుప్పున మంట లెగసి మాంసమును పొంగని రొట్టెలను కాల్చివేసెను. దేవదూత కూడా అదృశ్యమైపోయెను. గిద్యోను అతడు దేవదూత అని గ్రహించి, అయ్యో ప్రభూ, నేను దేవదూతను ముఖాముఖి చూచితిని కదా అనుకొని భయపడెను. కాని యావే, నీకు శుభమగుగాక, భయపడవలదు, నీకే అపాయము కలుగదు అని అతనికి అభయమిచ్చెను. గిద్యోను అచట ప్రభువునకు ఒక బలివేదికను నిర్మించెను. దానికి సమాధానకర్తయైన యావే వేదికయని పేరిడెను. నేటికిని ఆ బలిపీఠమును అబీయెస్రీయుల ఒఫ్రా మండలమును చూడవచ్చును. గిద్యోను బాలు. ఆ రాత్రి యావే గిద్యోనుతో, మీ నాయనకు బలిసిన కోడెదూడ ఒకటి కలదు కదా, దానిని గైకొనుము. అతడు నిర్మించిన బాలుపీఠమును పడద్రోయుము. దాని చెంతగల దేవతా స్తంభమును కూడా నరికి వెయ్యుము. ఆ కుప్ప మీదే కొలతల ప్రకారముగా యావేకొక పీఠము నిర్మింపుము. నరికి వేసిన దేవతా స్తంభపు కొయ్యను కాల్చి కోడెదూడను పీఠముపై సంపూర్ణ దహన బలిగా అర్పింపుము అని చెప్పెను. గిద్యోను తన పనివారిని 10 మందిని వెంట నుంచుకొని ప్రభువు ఆజ్ఞాపించిన రీతినే చేసెను. కాని అతడు తన కుటుంబ జనమునకు పట్టణ జనమునకు దడిసెను. కనుక పగటిపూటగాక రేయిని యావే ఆజ్ఞ నెరవేర్చెను. మరునాటి ప్రొద్దున నగరవాసులు మేల్కొని చూడగా అట వేదిక నిర్మూలమైయుండెను. ఆ చెంతగల దేవతా స్తంభమును కూలియుండెను. ఆ కావున క్రొత్తగా నిర్మింపబడిన వేదికపై పోతరించిన కోడెదూడ సంపూర్ణ దహన బలిగా సమర్పింపబడి ఉండెను. పురవాసులందరూ ఆ పని చేసిన వాడు ఎవడాయని విస్తుపోయిరి. సంగతి తెలుసుకొని యవాషు కుమారుడు గిద్యోను సాహసముతో అంతటి పని చేసెను కదా అనుకొనిరి. కనుక పౌరులు యోవాషుతో, నీ కుమారుని ఇచ్చటికి కొని రమ్ము, అతడు బాలు వేదికను కూలద్రోసి దాని చెంతగల దేవతా స్తంభమును తెగ నరికెను గనుక తప్పక చంప నరుకుడు అనిరి. కాని యవాషు తన యొద్దకు వచ్చిన పౌరులను చూచి, మీరు బాలుని సమర్థింతురా? అతనిని మీరు రక్షింపగలరా? బాలును సమర్థించు వారందరూ ప్రొద్దు పొడవక ముందే చంపబడుదురుగాక. బాలు దేవుడే అయిన పక్షమున ఇప్పుడు తన వేదిక నాశమైనది కనుక తన్ను తానే సమర్థించుకొనుగాక అనెను. నాటి నుండి గిద్యోనునకు యెరుబ్బాలు అని పేరు వచ్చెను. ఎందుకన ప్రజలు గిద్యోను బాలుపీఠమును కూలద్రోసెను గనుక బాలు అతనితో వాదించుగాక అనిది. యుద్ధ సన్నాహములు. అంతట మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు దేశవాసులు పోరునకు తలపడి యోర్దాను నది దాటి వచ్చి యెజ్రెయేలు మైదానమున గుడారములు పన్నిరి. అప్పుడు యావే ఆత్మ గిద్యోనును ఆవేశింపగా అతడు బూరనూదెను. అబీయెస్రీయులందరూ అతనిని అనుసరించిరి. గిద్యోను మనష్షేయులకు వార్త నంపక వారును అతని వెంటనంటిరి. ఆషేరు, సెబూలూను, నఫ్తాలి గోత్రముల వారికి కబురంపగా వారును గిద్యోనుతో చేరిరి. గొర్రె ఉన్నితో పరీక్ష. అప్పుడు గిద్యోను ప్రభువుతో, నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలును నా ద్వారా రక్షింపపూనిదవేని ఇట్లు జరుగునుగాక. నేను కళ్ళమున గొర్రె ఉన్ని నుంచెదను. ఆ ఉన్ని మీద మాత్రమే మంచుపడి మిగిలిన నేల అంతయు పొడిగా ఉండినచో నీవు నుడివినట్లే నా మూలమున ఇశ్రాయేలును రక్షింతువని తెలుసుకొందును అనెను. అతడు అడిగినట్లే మంచు పడెను. అతడు మరునాడు వేకువనే లేచి గొర్రె ఉన్నిని పిండి చూడగా ముంతెడు మంచి నీళ్లు కారెను. గిద్యోను మరల యావేతో, నేను ఇంకొక మనవి చేసుకొన్నచో ప్రభువుల వారు ఆగ్రహింపకుందురుగాక. గొర్రె ఉన్నితో ఇంకొక మారు పరీక్షించి చూచెదను. ఈ మారు గొర్రె ఉన్ని మాత్రం పొడిగా ఉండి కళ్ళమందంతటా మంచు పడియుండునుగాక అనెను. నాటి రాత్రి
యావే అట్లే చేసెను. గొర్రె ఉన్ని మాత్రము పొడిగా ఉండెను, కళ్ళ మందంతటను మంచు పడియుండెను. 7వ అధ్యాయము. గిద్యోను యోర్దానునకు ఈవుల వైపున పోరాడుట. యావే గిద్యోను సైన్యములను తగ్గించుట. యెరుబాలు అనబడు గిద్యోను అతని అనుచరులు వేకువనే ఎన్హారోదు వద్ద శిబిరము పనిరి. మిద్యాను సైన్యములు వారికి ఉత్తరముగా మోరే కొండ చెంత క్రింది లోయలో గుడారులు కన్నియుండిరి. యావే గిద్యోనుతో, నీ యొద్ద భటులు చాలామంది ఉన్నారు. ఇంతమంది భటులతో కూడిన మీకు మిద్యానీయులను వశము చేయుట నాకిష్టము లేదు. మా బలముతో మమ్ము మేమే రక్షించుకొంటిమి అని మీ ఇశ్రాయేలీయులు విర్రవీగుదురు. కనుక నీవు యుద్ధమునకు భయపడువారు వెంటనే వెడలిపోవచ్చును అని శిబిరమున ప్రకటింపుము అని చెప్పెను. గిద్యోను అట్లే చేయగా హాళెము నుండి 22,000 మంది వెడలిపోయిరి. 10,000 మంది మాత్రము మిగిలియుండిరి. యావే గిద్యోనుతో, ఇంకనూ చాలామంది జనులున్నారు. వారిని నీటి పడియ యొద్దకు కొనిరమ్ము. అక్కడ వారిని పరిశీలించి చూచెదను. ఎవరు నిన్ను అనుసరింపవలెనని తెలుపుదునో వారు మాత్రమే నీ వెంట వత్తురు. ఎవరు నిన్ననుసరింపకూడదని తెలుపుదునో వారు నీ వెంట రాకూడదు అని చెప్పాను. గిద్యోను జనులను నీటి చెంతకు కొని వచ్చెను. యావే అతనితో, కుక్కవలే నాలుకతో నీళ్లు గతుకు వారినందరినీ ఒక్క వైపున ఉంచుము. మోకాళ్ళూని నీరు త్రాగు వారినందరినీ వేరొక వైపున చేర్చుము అని పలికెను. నాలుకతో నీళ్లు గతికిన వారి సంఖ్య 300 మాత్రమే. మిగిలిన వారందరూ మోకాళ్ళూని నీళ్లు త్రాగిరి. కనుక యావే గిద్యోనుతో, నాలుకతో నీళ్లు గతికిన 300 మందితోనే నేను మిమ్ము రక్షించి శత్రువులను మీ వశము చేసేదను. మిగిలిన వారినందరినీ వెడలి కొండని చెప్పుము అనెను. గిద్యోను ఆ 300 మందిని మాత్రమే తన చెంత నుంచుకొనెను. మిగిలిన వారి యొద్ద నుండి కుండలను బోరలను తీసుకుని వారిని పంపివేశను. మిద్యానీయులు గిద్యోను శిబిరము చెంతనే క్రింది లోయలో విడిది చేసియుండిరి గదా. విజయ సంకేతము. యావే ఆ రాత్రి గిద్యోనుతో, నీవు వెళ్ళి శత్రు శిబిరము మీద పడుము. వారిని నీ వశము చేసి తిని, కాని నీవు శత్రువుల మీద పడుటకు జంకెదవేని మొదట నీ సేవకుడైన పూరాను తీసుకుని వారి శిబిరము వద్దకు పొమ్ము. అచట వారేమనుకొనుచున్నారో వినుము. నీవు వారి పలుకులు ఆలించి ధైర్యము చెందగలవు అని నుడివెను. కనుక గిద్యోను పూరాను వెంట నిడుకొని విరోధి సైన్యము చెంతకు పోయెను. అచట మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు దేశవాసులు మిడుతల దండు వలె లోయ యందంతటా వ్యాపించియుండిరి. వారి ఒంటెలు సముద్రపు టొడ్డున గల ఇసుక రేణువుల వలె లెక్కకు మించియుండెను. గిద్యోను శిబిరము చేరునప్పటికీ అచట ఒకడు తన మిత్రునితో, వింటివా, నేనొక కలగంటిని. యవధాన్యముతో చేయబడిన గుండ్రని రొట్టె ఒకటి గిరగిరా దొర్లు కొనుచు వచ్చి మిద్యానీయుల శిబిరము జొచ్చెను. అది గుడారమునకు తగులగా ఆ గుడారు వెల్లెకిలబడెను అని చెప్పుచుండెను. ఆ మిత్రుడు అతనితో, అయిననేమి, ఈ రొట్టె మరేమో కాదు, ఇశ్రాయేలీయుడు యోవాసు కుమారుడి గిద్యోను ఖడ్గమే. దేవుడు మిద్యానీయులను ఈ శిబిరమును శత్రువు వశము చేసెను అని పలికెను. గిద్యోను ఆ స్వప్న వృత్తాంతమును దాని అర్థమును విని భక్తిభావముతో అక్కడనే సాగిలపడెను. అంతనతడు డేరాకు మరలి వచ్చి తన అనుచరులతో, లెండు, యావే మిద్యానీయుల శిబిరమును మీ వశము గావించెను అని పలికెను. గిద్యోను దాడి. గిద్యోను తన సైన్యములను 3 దండులుగా విభజించెను. ప్రతి సైనికునికి ఒక బూరను కుండను ఇచ్చెను. ప్రతి కుండలోనూ దీపము గలదు. అతడు వారితో, నన్ను జాగ్రత్తగా గమనించుచుండుడు. నేను చేసినట్లే మీరును చెయ్యవలెను. నేను శత్రు శిబిరము చేరగానే ఏమి చెయ్యుతునో జాగ్రత్తగా గమనింపుడు.
నేను చేసినట్లే మీరును చేయవలెను. నేనును నా వెంటనున్న వారును బోరనూదకనే మీరును శిబిరము చుట్టూ బోరనూది యావేకు గిద్యోనునకు విజయమని నినాదములు చెయ్యుడు అని చెప్పాను. గిద్యోను అతని వెంటనున్న 100 సైనికులు నడిజామున శత్రు శిబిరము దాకునకు వచ్చిరి. అప్పుడే విడిది పట్టున కావలి భటులు వంతులు మార్చుకొని ఉంటిరి. గిద్యోను అతని అనుచరులు బోరలనూది కుండలు పగులగొట్టిరి. అది చూచి 3 దండులను బోరలనూది కుండలు పగులగొట్టెను. ఎడమ చేత దివిటీలు పట్టి కుడిచేత బూరలు పూని యావేకు గిద్యోనునకు విజయమగునుగాక అని నినాదములు చేసెను. ఇశ్రాయేలు దండులు విడిది చుట్టూ నిలబడియుండెను. ఆ నినాదములకు శిబిరమంతయు మేల్కొని గావు కేకలిడుచు పలాయితమయ్యెను. ఆ 300 మంది బోరలనూదుచుండగా శత్రు సైనికులందరూ కలవరము చెంది ఒకరి మీద ఒకరు కత్తి దూయ మొదలిడిరి. అది యావే చేసిన చేత. ఆ సైనికులందరూ సెరారాతు దిక్కుగా బేత్షిత్తా వరకు, తాబాతు దిక్కుగా అబెల్మెహోలా వరకు పారిపోయిరి. గిద్యోను శత్రువులను వెన్నాడుట. నఫ్తాలి, ఆషేరు, మనష్షే గోత్రులైన ఇశ్రాయేలీలందరూ కూడి వచ్చి మిద్యానీయులను వెన్నాడిరి. గిద్యోను ఎఫ్రాయిము కొండ సీమలలోనికి దూతలను నంపి, మీరు దిగి వచ్చి మిద్యానీయులతో పోరాడుడు. వారికి ముందుగా పోయి బెత్బారా, యోర్దాను రేవులను ఆక్రమింపుడు అని వర్తమానము పంపెను. కనుక ఎఫ్రాయిము వాసులందరూ ప్రోగై వచ్చి ఆ రేవులను ఆక్రమించుకొనిరి. వారు మిద్యాను సైన్యాధిపతులైన ఓరేబు, సెయేబులను పట్టుకొనిరి. ఓరేబు కొండ వద్ద వధించిరి. సెయేబు ద్రాక్ష గానుగు చెంత మట్టు పెట్టిరి. మిద్యానీయులను తరిమి కొట్టిరి. 2 మొనగాండ్ర తలలు తెగగొట్టి యోర్దాను ఒడ్డున గిద్యోను వద్దకు కొని వచ్చిరి. 8వ అధ్యాయము. ఎఫ్రాయిము ప్రజల వివాదము. ఎఫ్రాయిము గోత్రముల వారు గిద్యోనుతో, నీవు చేసిన పని ఏమీ బాగుగా లేదు. నీవు మిద్యానీయులతో పోరునకు వెడలినప్పుడు మమ్మేల పిలువనైతివి అని తీవ్ర వివాదము పెట్టుకొనిరి. గిద్యోను వారితో, మీతో పోల్చుకొనినచో నేను సాధించినది ఏపాటి? ఎఫ్రాయిము గోత్రముల వారి పొలములో పరిగెలేరినను, అబియేసేరు గోత్రముల వారి పొలములో పండిన నిండు పంట కంటెను మిక్కుటయే అగును. మిద్యాను సైన్యాధిపతులైన ఓరేపు, సెయేబులను యావే మీ చేతికి అప్పగించెను. మీతో పోల్చుకొనినచో నేను చూపిన పరాక్రమం ఏపాటిది అని అనెను. ఆ మాటలకు వారి కోపము చల్లారెను. గిద్యోను యోర్దానునకు ఆవలి వైపున యుద్ధము చెయ్యుట. గిద్యోను అతని అనుచరులు 300 మంది శత్రువులను వెన్నాడుచు యోర్దాను దాటిరి. కాని వారు ఆకలి వలన బాధపడజొచ్చిరి. కనుక అతడు సుక్కోతు నగరవాసులతో, నా అనుచరులు అలసి సొలసియున్నారు. వారికి కొన్ని రొట్టెల నిండు. నేను మిద్యాను రాజులు సెబా, సల్మూనాలను తరుముకొని వచ్చి తిని అని చెప్పాను. కాని సుక్కోతు పెద్దలు, ఏమేమి నీ సైన్యములకు రొట్టెలనియ్యవలయునా? సెబా, సల్మూనా రాజులు అప్పుడే నీ వశమైరి కాపోలు అని హేళన మొనర్చిరి. గిద్యోను వారితో, అట్లే కానిండు. ప్రభువు ఈ శత్రువులను నా వశము చేయకనే నేను ఎడారి ముండ్ల కంపతో మీ చర్మము చీల్చెదను అనెను. అట నుండి గిద్యోను పెనూవేలునకు సాగిపోయి ఆ నగర పౌరులను కూడా రొట్టెల నిండని అడిగాను. వారును సుక్కోతు పౌరుల రీతిగానే జవాబిచ్చిరి. అతడు వారితో, నేను విజేతనై మరలి వచ్చునప్పుడు మీ బురుజును నేలమట్టము చేయుదును అనెను. సెబా, సల్మూనా రాజులు బందీలగుట. సెబా, సల్మూనా రాజులు కక్కోరున విడిది చేసిరి. వారితో పాటు 1500 మంది సైనికులు ఉండిరి. తూర్పు సీమ నుండి వచ్చిన వారిలో మిగిలినది వారు మాత్రమే. వారి వీరులు
120,000 మంది రణమున మడసిరి. గిద్యోను నోబా, సొగ్బేహా నగరములకు తూర్పుగా దేశ దిమ్మరుల త్రోవ వెంటపోయి ఏమరు పాటునున్న శత్రువుల మీద పడి వారిని చంపెను. సెబా, సల్మూనా పారిపోయిరి. కాని గిద్యోను వారిని వెన్నాడి చెరపట్టెను. వారి దళమును కూడా తునుమాడెను. గిద్యోను ప్రతీకారము. ఆ రీతిగా యుద్ధము ముగిసిన తరువాత గిద్యోను హెరెస్సు కొండ మీదుగా మరలి వచ్చెను. అతడు దారిలో సుక్కోతు యువకుని ఒకరిని బంధించి ప్రశ్నింపగా వాడు ఆ నగర నాయకుల పేర్లు 77 రాసి ఇచ్చెను. అంతట గిద్యోను సుక్కోతు చేరి పౌరులతో, అలసి సొలసిపోయిన నీ సైన్యములకు రొట్టెలనందించుటకు సెబా, సల్మూనా రాజులు అప్పుడే నీ చేత చిక్కిరి కాబోలు అని మీరు నన్ను పరిహసించితిరి కదా అని పలికెను. సుక్కోతు నాయకులను, పౌరులను ఎడారి ముండ్లతో చీల్చివేశెను. పెనువేలు బురుజు పడగొట్టి పురజనులను చిత్రవద గావించెను. అంతట గిద్యోను సెబా, సల్మూనా రాజుల వైపు తిరిగి, మీరు తాబోరు కొండ వద్ద సంహరించిన వీరులు ఎట్టివారో మీకు గుర్తున్నదా అని అడిగెను. ఆ రాజులు, వారు అచ్చముగా నీ వలె నుండిరి. ఆ వీరులందరూ రాజతనయుల వలె ప్రవర్తించిరి అని చెప్పిరి. గిద్యోను వారితో, వారు మా తల్లి కడుపున పుట్టిన సొంత తమ్ములు. యావే తోడ నాడు మీరు వారిని విడిచిపెట్టి ఉండిన ఎడల నేడు నేనును మిమ్ము విడిచియుంతును అనెను. అంతట గిద్యోను తన పెద్ద కొడుకు ఏతేరును చూచి, ఇటు వచ్చి వీరును వధింపుము అనెను. కాని ఆ కుర్రవాడు కత్తి దూయలేదు. అతడింకను పసివాడు గనుక భయపడిపోయెను. సెబా, సల్మూనా రాజులు గిద్యోనుతో, నీవే మా మీద పడి మమ్ము వధింపుము, పరాక్రమము పెద్దవారికే గదా అనిరి. గిద్యోను ఆ రాజుల మీద పడి వారిని వధించెను. వారి ఒంటెల మెడల నుండి వేలాడు చంద్రహారములను గైకొనెను. గిద్యోను అభ్యుదయము, నిర్యాణము. ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మమ్ము మిద్యానీయుల బారి నుండి కాపాడితివి కనుక నీవు, నీ కుమారుడు, నీ మనుమడు మా మీద ప్రభుత్వము చేయవచ్చును అనిరి. కాని గిద్యోను, నేను కాని నా కుమారుడు గాని మేము పరిపాలింపము, ప్రభువే మిమ్మేలును. ఇప్పుడు నా మనవి ఒకటి వినుడు. మీలో ప్రతి ఒక్కడు కొల్ల సొమ్ము నుండి నాకొక బంగారు చెవి పోగును ఇయ్యవలయును అనెను. ఓడిపోయిన శత్రు సైనికులు ఇష్మాయేలీయులు గనుక బంగారు చెవి పోగులు తాల్చియుండిరి. ఇశ్రాయేలీయులు గిద్యోను విన్నపమును అంగీకరించిరి. అతడు ఉత్తరీయమును విప్పగా ఇశ్రాయేలీయులందరూ తమ కొల్ల సొమ్ము నుండి ఒక్కొక్క బంగారు చెవిపోగును విసిరివేసిరి. ఆ రీతిగా గిద్యోను ప్రోగు చేసిన బంగారు చెవిపోగులు 1700 తులముల ఎత్తు ఆయెను. పైగా మిద్యాను రాజులు ధరించిన చంద్రహారములు, వాటికి వ్రేలాడు పతకములు, పట్టుబట్టలు, ఇంకను వారి ఒంటెల కంఠాభరణములు గిద్యోనునకు లభించెను. వీనినన్నింటితో గిద్యోను ప్రత్యేక యాజక అంగి ఎఫోదునొకటి తయారు చేయించి దైవ ప్రతిమను చేసి తన నగరమైన ఒఫ్రాయందు ప్రతిష్ఠించెను. కాని ఇశ్రాయేలీయులు ఆ ఎఫోదును ఆరాధింప మొదలెడిరి. ఆ చర్య వలన గిద్యోను, అతని కుటుంబము ఉరిలో తగులుకొనెను. ఆ రీతిగా మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు ఓడిపోయిరి. వారు మరల తల ఎత్తుకొని తిరగనేలేదు. ఇశ్రాయేలీయులు గిద్యోను జీవించినంత కాలము 40 ఏండ్లు చీకుచింత లేకుండా జీవించిరి. యోవాషు కుమారుడు యెరోబాలు బ్రతికియున్నంత కాలము తన ఇంటనే వసించెను. అతనికి చాలామంది భార్యలు కలరు కనుక 70 మంది కుమారులు కలిగిరి. షెకెమున వసించు అతని ఉంపుడు గత్తెకు కూడా ఒక కుమారుడు పుట్టెను. ఆ బిడ్డకు అబీమెలెకు అని పేరు పెట్టెను. యోవాషు కుమారుడు గిద్యోను పండు వంటి నిండు ప్రాయమున కన్ను మూసెను. అతనిని
అబీయశ్రీయుల మండలమునందలి ఒఫ్రా నగరమున అతని తండ్రి యోవాషు సమాధిలోనే పూడ్చివేసిరి. ఇశ్రాయేలు విగ్రహారాధనము. గిద్యోను గతించిన తరువాత ఇశ్రాయేలీయులు మరలా బాలును కొలిచిరి. నిబంధనపు బాలును దైవముగా పూజించిరి. చుట్టుపట్లనున్న శత్రువుల నుండి తమ్ము కాపాడిన యావేను పూర్తిగా విస్మరించిరి. తమకు అన్ని ఉపకారములు చేసిన యెరుబాలు అనబడు గిద్యోను కుటుంబమును కూడా పూర్తిగా మరచిపోయిరి. రూతు గ్రంథము 3వ అధ్యాయం. రూతు బోవసు కళ్ళముకడ నిద్రించుట. అంతటా నవోమి కోడలితో, తల్లి, నిన్నొక ఇంటిదానిని చేయవలయునని నా కోరిక. నీవు బోవసు పనికత్తెలతో కూడి వెన్నులేరుకొనుచున్నావు కదా. అతడు మన బంధువు. నేటి రేయి అతడు కళ్ళమున ధాన్యము త్రొక్కించును. కనుక నీవు స్నానము చేసి అత్తరు పూసుకొని మంచి దుస్తులు తాల్చి కళ్ళమునొద్దకు వెళ్ళుము. కాని బోవసు అన్నపానీయములు సేవించు వరకు నీవు అతని కంటబడరాదు. అతడెక్కడ పండుకొనునో గుర్తుంచుకొనుము. అతనికి నిద్రపట్టిన తర్వాత నీవతని పాదముల మీద బట్టను తొలగించి అతని ప్రక్కన పరుండుము. తరువాత నీవేమి చేయవలసినది అతడే చెప్పుననెను. రూతు అత్తతో, నీవు చెప్పినట్లే చేసేదనెను. ఆమె కళ్ళముకడకు వెళ్ళి అత్త చెప్పినట్లే చేసెను. బోవసు అన్న పానీయములు సేవించి తృప్తి చెంది వెళ్ళి ధాన్యరాశి చెంత పరుండెను. రూతు మెల్లగా వచ్చి అతని పాదముల మీది వస్త్రమును తొలగించి అచట అతని చేరువనే పరుండెను. బోవసు నడిరేయి ఉలిక్కిపడి ప్రక్కకు మరలి చూడగా పాదముల చెంత ఒక స్త్రీ పరుండి ఉండెను. అతడు, నీవెవ్వరవని ప్రశ్నించెను. ఆమె, అయ్యా, నేను నీ దాసురాలనైన రూతును. నీవు మాకు దగ్గరి చుట్టం. మా సంగతి విచారింపవలసిన వాడవు నీవే. కనుక నన్ను దేవర న్యాయమున పెండ్లియాడుమని వేడుకొనెను. బోవసు, అమ్మా, నీవు మునుపు మీ అత్త పట్ల మెలిగిన తీరు కంటే ఇప్పుడు నా పట్ల మెలిగిన తీరు మీ కుటుంబమున అధిక గౌరవమును చేకూర్చును. నీవు ధనవంతుడు గాని దరిద్రుడు గాని మరి ఒక యువకుని కోరుకొనక నా యొద్దకే వచ్చితివి. ఇక నీవు విచారింపవలదు. నేను నీ కోర్కె తీర్తును. బెత్లెహేములోని వారందరూ నీవు యోగ్యురాలవని ఒప్పుకొందురు. నేను నీకు దగ్గరి చుట్టమునే, కాని నాకంటే దగ్గరి చుట్టము మరి ఒకడున్నాడు. నీవీ రాత్రికి ఇచటనే ఉండుము. రేపు ప్రొద్దున ఈ సంగతి విచారింతము. అతడు దేవర న్యాయమున నిన్ను చేపట్టెనా మేలు, లేదా ఆ బాధ్యతను నేనే వహింతును. యావే తోడు, నీవు వేకువ వరకు ఇచటనే పరుండమని చెప్పెను. కనుక రూతు తెల్లవారు వరకు అతని పాదముల చెంతనే నిద్రించెను. ఇంకనూ కొంచెము చీకటి ఉండగానే బోవసు మేల్కొనెను. రూతు అచటికి వచ్చిన సంగతి ఇతరులకు తెలియకూడదని అతని తలపు. బోవసు రూతుతో, అమ్మా, నీ తలమీది ముసుగు తీసి ఇటు చాపుమనెను. ఆ బట్టలో 6 కుంచముల ధాన్యము పోసి మూటగట్టి ఆమెకిచ్చెను. రూతు ఆ ధాన్యముతో నగరమునకు వెళ్ళిపోయెను. ఆమె ఇల్లు చేరుకొనగానే నవోమి, బిడ్డా, ఏమి జరిగినది అని అడిగెను. రూతు జరిగిన సంగతి అంతయు అత్తకు విన్నవించెను. అతడు ఈ 6 కుంచముల ధాన్యమును కూడా ఇచ్చెను. నీవు వట్టి చేతులతో మీ అత్త వద్దకు వెళ్ళకూడదని నాతో నుడివెనని పలికెను. నవోమి కోడలితో, తల్లి, కొంచెము ఓపిక పట్టుము. ఈ కథ ఎట్లు నడుచునో చూతము. బోవసు ఈ వ్యవహారమును నేడే పరిష్కరించి తీరుననెను. 135వ కీర్తన. స్తుతి గీతము. మీరు
ప్రభును స్తుతింపుడు. ప్రభును సేవించువారులారా, ప్రభువు మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములలో పరిచర్యలు చేయువారులారా, ప్రభువు నామమును స్తుతింపుడు. ప్రభువు మంచివాడు కావున ఆయనను స్తుతింపుడు. ఆయన దయాపరుడు కనుక ఆయన నామమును స్తుతింపుడు. ఆయన యాకోబును ఎన్నుకొనెను, ఇశ్రాయేలును తన జాతిని చేసుకొనెను. ప్రభువు మహామహుడనియు ఎల్ల వేల్పుల కంటే అధికుడనియు నాకు తెలియను. ఆకాశమునందును భూమి మీదను సముద్రమునను పాతాళమునను ఆయన తనకు ఇష్టము వచ్చిన కార్యములెల్లా చేయును. ఆయన నేల అంచుల నుండి మబ్బులు లేపును, మెరుపులతో గాలివానలు కలిగించును. తన కొట్లలో నుండి గాలిని కొనివచ్చును. ఐగుప్తున నరులకును పశువులకును పుట్టిన తొలిచూలు పిల్లలనెల్లా ఆయన హతము చేసెను. ఆ దేశమున సూచక క్రియలను అద్భుతములను చేసి ఫరోను అతని ఉద్యోగులను శిక్షించెను. అన్యజాతులను పెక్కింటిని నాశము చేసెను. బలాఢ్యులైన రాజులను వధించెను. అమోరీయుల రాజగు సీహోనును, భాషాను రాజగు ఓగును, కనాను మండల రాజులను నాశము చేసెను. వారి భూములను తన ప్రజలైన ఇశ్రాయేలునకు భుక్తము చేసెను. ప్రభు, నీ పేరు శాశ్వతముగా నిల్చుని, ఎల్ల తరములు నిన్ను స్మరించుని. ప్రభువు తన ప్రజలకు న్యాయము తీర్చును, తన సేవకుల మీద నెనరు చూపును. అన్యజాతుల విగ్రహములను వెండి బంగారములతో చేసిరి. మానవ మాతృలు వానిని మలచిరి. అవి నోళ్లున్నను మాట్లాడలేవు, కళ్ళున్నను చూడలేవు, చెవులున్నను వినలేవు. వాని గొంతులలో ఊపిరి లేదు. ఆ విగ్రహములను మలచిన వారును వాని మీద ఆధారపడు వారును వాని వంటి వారే అగుదురుగాక. ఇశ్రాయేలీయులారా, ప్రభువును స్తుతింపుడు. అహరోను వంశజులారా, ప్రభువును స్తుతింపుడు. లేవి వంశజులారా, ప్రభువును స్తుతింపుడు. ప్రభువు పట్ల భయభక్తులు చూపువారలారా, ఆయనను స్తుతింపుడు. సియోనున ప్రభువు వాసస్థలమైన యెరూషలేమున ఆయనను స్తుతింపుడు. మీరు ప్రభువును స్తుతింపుడు.